ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కెనడా 40 ఏళ్లుగా విఫలమవుతూనే ఉందని ఆ దేశ భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ అన్నారు. అందువల్లే భారత్ వ్యతిరేక కుట్రలకు ఒట్టావా కేంద్రంగా మారుతోందని విమర్శించారు. ఓ స్థానిక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన దినేష్ పట్నాయక్ కెనడా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఎయిర్ ఇండియా బాంబు దాడి కేసులో ఇప్పటివరకు దర్యాప్తు కొలిక్కి రాలేదని, ఇది కెనడా అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల ప్రమేయముందన్న ఆరోపణలను దినేష్ తీవ్రంగా ఖండించారు. ఆధారాలు చూపకుండా భారత్పై నిందలు వేయడం సరికాదన్నారు. నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడాలో 4 వ్యక్తులపై కేసు నమోదైందని, ఇప్పటి వరకు భారత ప్రభుత్వంపై ఎలాంటి అభియోగాలు లేవని దినేష్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఈ కేసుల చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఉగ్రవాద అంశంపై భారత్ లేవనెత్తినప్పుడు తమకు ఆధారాలు చూపాలని కెనడా డిమాండ్ చేస్తోందన్న దినేష్, ఈ విషయంలో కెనడా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందన్నారు. మరోవైపు భారత్తో దౌత్యపరమైన సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై కెనడా ప్రయత్నిస్తున్న తరుణంలో దినేష్ పట్నాయక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.